హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో బినామీలు ఆస్తుల డొంక కదులుతోంది. ఆయన తన బంధుమిత్రులను బినామీలుగా పెట్టి తెలుగు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములను కూడబెట్టినట్లు ఏసీబీ నిగ్గు తేల్చింది. శివబాలకృష్ణ కీలక బినామీ అయిన అతని సోదరుణ్ణి అరెస్ట్ చేసిన ఏసీబీ మరికొందరు బినామీల ఆస్తులపై ఆరా తీస్తోంది. ఇక అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు కట్టలుగా బయటపడుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ అతని ఆస్తులున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. శివబాలకృష్ణ అక్రమార్జనతో ఇరు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఓ ఖరీదైన విల్లాను సంపాదించినట్లు తెలిసింది. ఇక వీటి విలువ 500 కోట్లుగా ఉంటుందని నిగ్గు తేల్చారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 1000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. శివబాలకృష్ణ ఈ ఆస్తులను తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేరిట కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం అతని సోదరుడు, కీలక బినామీ అయిన శివ నవీన్ కుమార్ ఏసీబీ అరెస్టు చేయగా మరో 3 బినామీల పట్టివేతకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇక శివబాలకృష్ణ సన్నిహితులు, బంధుమిత్రుల ఆస్తులపైన ఏసీబీ ఆరా తీస్తోంది. శివ నవీన్ కుమార్ ను బుధవారం ఉదయం రిమాండ్కు తరలించారు. అతని కస్టడీ కోసం వచ్చే వారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఏసీబీ బృందాలు బుధవారం హెచ్ఎండిఏ కార్యాలయంలో 3వ రోజు సోదాలను కొనసాగించాయి. రెరా కార్యాలయంలోనూ తనిఖీలు చేశాయి. శివబాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తేలగా వాటిలో సింహభాగం 102 ఎకరాలు జనగామ జిల్లాలో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ జిల్లాలోని కొడకండ్లలో 48 ఎకరాలు, పాలకుర్తిలో 27 ఎకరాలు, రఘునాథపల్లిలో 2.2 ఎకరాలు, జాఫర్గఢ్లో 20 ఎకరాలు ఉన్నట్లు నిగ్గు తేల్చింది. నాగర్ కర్నూలు జిల్లాలో 39 ఎకరాలు, సిద్దిపేటలో 7 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66 ఎకరాల మేర భూములను గుర్తించారు. ఇక ప్లాట్ల విషయంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 12 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు తేల్చారు. సంగారెడ్డిలో 3, యాదాద్రి భువనగిరిలో 8, విజయనగరం, విశాఖపట్నంలోనూ ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వేర్వేరు విలాసవంతమైన అపార్ట్మెంట్లలో శివబాలకృష్ణకు 7 ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆ కేసులో సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు 1000 కోట్లకు పైగా మార్కెట్ వాల్యూలో ఆస్తి ఉండవచ్చు అనేటువంటి అంచనా కూడా రావడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీను సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా శివబాలకృష్ణ బినామీ నవీన్ కుమార్, అతని సోదరుడు నవీన్ కుమార్ కూడా చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టి అతని పేరు మీద కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న ఏసీబీ అధికారులు అఫీషియల్ గా చెప్పిన దాంట్లో శివబాలకృష్ణ భూములు దాదాపు 214 ఎకరాల భూమిని గుర్తించడం జరిగింది. 29 ఫ్లాట్లు, తెలంగాణతో పాటు వైజాగ్ లో కూడా భారీ స్థాయిలో ఫ్లాట్లు ఉన్నాయి. మరోవైపు 19 ఓపెన్ ఫ్లాట్లు, 7 అపార్ట్మెంట్లు, మరో 3 విల్లాలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఇక హెచ్ఎండిఏ కార్యాలయంలో కావచ్చు, రేరా కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి కీలకమైనటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక బినామీగా ఉన్నటువంటి నవీన్ కుమార్ ను ఈ వీక్ లో మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ చేయాలనేది భావిస్తూ ఉన్నారు కాబట్టి అతను విచారిస్తే మరికొన్ని బినామీ ఆస్తుల వ్యవహారం కూడా బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.